నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగమునందు 3వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. మమ యో నిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. తాత్పర్యం: ఓ అర్జున, ఈ మహత్తత్వం అంటే మూల ప్రకృతి చాలా గొప్పది. అది నా నుండి ఆవిర్భవించింది. సర్వభూతములకు ఉత్పత్తి స్థానం ఈ మూల ప్రకృతి. మూల ప్రకృతి గర్భంలో చైతన్య రూపంలో బీజము నేనే ఉంచాను. ఆ కారణం చేత సకల భూతములు ఉత్పత్తి అవుతున్నాయి. సకల జీవరాశులు మూల ప్రకృతిలో నుండి పుడతాయి. అందుకే ప్రకృతిని మహాయోని అని అన్నారు. సర్వభూతములకు ఉత్పత్తి స్థానం మూల ప్రకృతి. ఈ మూల ప్రకృతిలో పురుషుడు బీజరూపంలో ఉంటాడు. ఈ బీజమే జీవం పోసుకుని రూపం ధరిస్తుంది. కొంతకాలం బతికి మరలా బీజరూపంగా మారిపోతుంది. అంటే ఈ ప్రకృతిలో చైతన్యం బీజరూపంలో ప్రవేశిస్తుంది. స్త్రీ కూడా ప్రకృతి స్వరూపిణి. ఆమెలో పురుషుడు వీర్యమనే బీజ రూపంలో ప్రవేశిస్తాడు. ఆ బీజము స్త్రీలోని శోణితముతో కలిసి అండమవుతుంది. ఆ అండం చైతన్యవంతమవుతుంది. అండం పిండంగా మారి శిశువుగా పంచభూతాత్మకమైన శరీరం సంతరించుకుంటుంది. ఆ శరీరంలో నుండి చైతన్యం పోగానే శవమవుతుంది. పంచభూతములలో కలిసిపోతుంది. కాబట్టి ప్రకృతి పురుషుల కలయిక వలననే ఈ సృష్టి సంభవించింది. పురుషుడు బీజమైతే ప్రకృతి క్షేత్రం. జీవరాశులకు అన్నిటికీ బీజము పరమాత్మ. కాబట్టి అందరూ సమానమే. దానిని వేదాంతపరంగా చెప్పుకోవాలంటే పరాప్రకృతి అపరాప్రకృతి సంయోగమే సృష్టి. అచేతనమైన ప్రకృతిలో పరమాత్మ తన చేతనత్వాన్ని ఉంచడం వల్ల మన కంటికి కనపడే సృష్టి జరుగుతూ ఉంది. అందులో కొన్ని కదులుతున్నాయి, కొన్ని కదలడం లేదు. కొన్ని ఆలోచిస్తున్నాయి, కొన్ని ఆలోచించడం లేదు. కానీ అన్ని జీవరాశులు తమ తమ సహజ గుణాలతో జీవిస్తున్నాయి. ఒక్క మానవుడు తప్ప అని మనం అనుకోవాలి. ఎందుకంటే మానవుడు తన సహజ గుణమైన మానవత్వం మరిచిపోయి పశువుగా, రాక్షసుడుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అది మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు ఇలా జరుగుతోందనేది ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.